హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో పొత్తుల గురించి రోజు మనం రకరకాల చర్చలు, వార్తలు, కథనాలు అన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే అన్నిటికన్నా ఒక హైలైట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు ఎక్స్క్లూజివ్గా తెలిసింది. అదేంటంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంతవరకు పొత్తుల గురించి మాకు కేంద్రం నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. ఏ పార్టీతో పొత్తులో ఉంటామా, టీడీపీతో పొత్తులో ఉంటామా, లేకపోతే జనసేనతో పొత్తులో ఉంటామా, మేము ఒంటరిగా వెళ్తామా అనేది ఇంతవరకు మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. సో మాకు అధినాయకత్వం నుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు కాబట్టి మేము 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా బరిలో దిగడానికి మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పి పురంధేశ్వరి గారు ఈరోజు ఒక సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక పక్కన టీడీపీ వాళ్ళు, ఓ పక్కన జనసేన వాళ్ళు, ఓ పక్కన బీజేపీ వాళ్ళు, అధినాయకత్వాలు పక్కన పెడితే రాష్ట్ర కేడర్ కూడా ఇంకా కలవలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే కేడర్ మాత్రం ప్రతి స్థానంలో, ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే పోటీ చేస్తాము, మేమే పోటీ చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అధినాయకత్వాలు మాత్రం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ అధిష్టానం పెద్దలు కానీ పొత్తు గురించి చర్చలు, రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. కానీ లోకల్గా చూస్తే, ఆ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఇప్పటికీ కేడర్ వాళ్ళు ఆ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేమే పోటీ చేయబోతున్నాం అనే రీతిలో కేడర్ పనిచేసుకుంటూ పోతుంది. ఒకవేళ ఈ పొత్తు ఒక కొలిక్కొచ్చి జనసేన, టీడీపీ, బీజేపీ కొన్ని స్థానాలు ప్రకటిస్తే ఆ స్థానాల్లో అభ్యర్థులను, ఆ స్థానాల్లో పోటీ చేయబోయే పార్టీలను లోకల్ కేడర్ ఒప్పుకుంటుందా? ఈ కేడర్ ఎంతవరకు ఒప్పుకుంటుంది? పొత్తు పెట్టుకున్నంత మాత్రాన పని అయిపోదు కదా. ఆ పార్టీ లీడర్లు, ఆ పార్టీ కేడర్ ఈ పార్టీకి ఎంత సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీ కేడర్ ఆ పార్టీకి ఎంత సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు టీడీపీ ఓట్లు జనసేనకు కానీ, జనసేన ఓట్లకు కానీ టీడీపీకి బదిలీ అయినప్పుడే ఆ పొత్తు సక్సెస్ అవుతుంది. అలా కాకుండా అధినాయకులు లేకపోతే నాయకత్వం అనుకొని మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కానీ, లేకపోతే వాళ్ళ వాళ్ళ పనులకు, వాళ్ళ వాళ్ళ ప్రస్తుత పరిస్థితుల వల్ల వాళ్ళు పొత్తులు పెట్టుకున్నా కింది స్థాయి కేడర్ దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఏపీలో ఇప్పుడు దాదాపుగా కనపట్లేదనే చెప్పొచ్చు. ఓ పక్కన మనకి రకరకాల వార్తలు వినపడుతున్నాయి. పవర్ షేరింగ్ అడుగుతుంది. బీజేపీ, జనసేన కూటమికి పవర్ షేరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. 2 ఇయర్స్ వాళ్ళు, 2 ఇయర్స్ మేము, అట్లా పవర్ షేరింగ్ కూడా బీజేపీ ఒక డిమాండ్ పెట్టారు. పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వాలి, లేకపోతే కొంతకాలం మీరు అధికారంలో ఉండండి, కొంతకాలం మాకు అధికారం ఇవ్వండి, ఇలాంటి కండిషన్స్ పెట్టినట్టు కూడా మనకి బీజేపీ నుంచి కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ ఈ లీక్స్లో ఇంతవరకు మనకి ఎలాంటి వాస్తవాలు, ఎలాంటి నిజాలు తెలియదు. కానీ రోజుకొచ్చే రకరకాల గాసిప్స్ కానీ, రకరకాల వార్తలు కానీ కింది స్థాయి కేడర్ను మాత్రం తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓ పక్కన అధికార వైసీపీ చక్కగా 175 నియోజకవర్గాల్లో దాదాపుగా ఇప్పటికే ఇన్ఛార్జీలను ప్రకటించేసి పనులు మొదలుపెట్టేశారు. అంటే ప్రచార కార్యక్రమాలు కానీ, కొంత వ్యతిరేకతను కానీ, కొంత అసమ్మతిని కానీ, మార్చిన స్థానాల్లో కొంత అలిగిన వాళ్ళని కానీ బుజ్జగించడం కానీ, ఇలాంటి పనులన్నీ వైసీపీ చక్కబెట్టుకుంటూ వస్తుంది. కానీ ఇంకా ఇక్కడ టీడీపీ, జనసేన కానీ, లేకపోతే ఒకవేళ కలిస్తే బీజేపీ కానీ, ఈ ముగ్గురు ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే వీళ్ళ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సీట్ల సర్దుబాటు ఎప్పుడు అవ్వాలి, సీట్ల అనౌన్స్మెంట్ ఎప్పుడు అవ్వాలి, అనౌన్స్ చేసిన సీట్లలో వచ్చే అసమ్మతిని ఎప్పుడు బుజ్జగించాలి, ఇందులోంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది రెబల్స్గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ ఎప్పుడు బుజ్జగించాలి, ఆ పార్టీ కేడర్ ఈ పార్టీకి, ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీకి మళ్ళీ ఎలా, వీళ్ళందరినీ ఎప్పుడు కన్విన్స్ చేయాలి, ప్రచారం ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయాలపై టీడీపీ, జనసేన, బీజేపీ సగటు కార్యకర్తల్లో తీవ్ర అసహనం కనిపిస్తూనే ఉంది ఏపీలో ఎక్కడ చూసినా. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఇంకా మనోళ్ళు సీట్ల గురించి, పొత్తుల గురించి, వీటి గురించి కొట్టుకుంటూనే ఉంటే ఈ లెక్కలు తేలేది ఎప్పటికీ, మనం ప్రచారం చేసేది ఎప్పటికీ, సో ఈసారి కూడా మనం అధికారానికి దూరంగా ఉండబోతున్నామా అనే భయం కొంత టీడీపీ కేడర్లో, జనసేన కేడర్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా మొన్నటి కొన్ని రోజుల వరకు, అంటే ఈ జనసేన టీడీపీ పొత్తు అఫీషియల్గా అనౌన్స్ అయ్యే ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న కోస్తా జిల్లాలు, బలమైన సామాజిక వర్గం చెందిన కాపు వర్గాలు ఆయన వెనక బలంగా నిలబడ్డాయి అనేది రకరకాల సర్వేలు చెప్పాయి. 6% ఓటింగ్గా ఉన్న ఆయన ఓటింగ్ 12%కి పెరిగిందని కూడా చాలా సర్వేలు చూశాయి. అయితే అఫీషియల్గా టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఆయనకు బలంగా ఉన్న, ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న కాపు సామాజిక వర్గం కూడా కొంత దూరమైంది, కొంత పక్కకి వెళ్ళారనే వార్తలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా వీలైనంత తొందరగా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించకుండా ఇలాగే తాత్సారం చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ డిలేని వాళ్ళు మళ్ళీ దాన్ని పూడ్చలేరు. ఈ డిలే ఇలానే కొనసాగితే తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, అసమ్మతులను బుద్ధగించడానికి వాళ్ళకి టైం సరిపోదు. కాబట్టి వీలైనంత తొందరగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలుస్తుందా,
కలిస్తే ఎవరికి ఎన్ని సీట్లు, పవర్ షేరింగ్ ఉంటుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు సీఎంగా ఉంటారా, లేకపోతే పవర్ షేరింగ్ కొంతకాలం వాళ్ళు కొంతకాలం వీళ్ళు సీఎం ఉంటారా, ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, బీజేపీకి పాత్ర ఏంటి, ఇలాంటి అంశాలపై వీళ్ళు క్లారిటీ ఇచ్చి తొందరగా వెళ్ళకపోతే మాత్రం మరోసారి ఖచ్చితంగా దెబ్బతినాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.